గురుభ్యో నమః. సీక్రెట్స్ ఆఫ్ నక్షత్రాస్. నక్షత్రాలు అంటే ఏంటి? నక్షత్రాలు అంటే చంద్ర మందిరాలు అనమాట. అంటే వేద జ్యోతిష్యంలో ఒక చిన్న ప్రాథమిక అంశాలు. ఈ ఆకాశంలో 27 లేదా 28 నక్షత్రాలు ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్ట నక్షత్రము లేదా నక్షత్ర సమూహంతో అనుసంధానించబడి ఉంటాయి. సూర్యుని కదలికపై ఆధారపడి రాశులుంటే వాటికి భిన్నంగా నక్షత్రాలు చంద్రుని కదలికపై ఆధారపడి ఉంటాయి. చంద్రుడు భూమి చుట్టూ ఒక సంపూర్ణ చక్రాన్ని సుమారు 27 రోజుల 7-8 గంటల మధ్యన పూర్తి చేస్తాడు. అంటే 27 1/1/3 అనమాట. 27 రోజుల్లో మళ్ళీ తర్వాత 1/3 డే. నక్షత్రాలు కొన్నిసార్లు 27, కొన్నిసార్లు 28 తీసుకుంటాం అన్నమాట క్యాలిక్యులేషన్స్గా. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి సుమారు 27 రోజులు 7-8 గంటలు పడుతుంది. దీన్ని రెండు రకాలుగా పరిగణించవచ్చు. 27 నక్షత్రాల పద్ధతిలో 360 డిగ్రీలని 27తో భాగిస్తే ఒక నక్షత్రము 13 డిగ్రీల 20 నిమిషాలకు విస్తీర్ణం ఉంటుంది. 28 నక్షత్రాల్లో ఇందులో అభిజిత్ అనే అదనపు చిన్న నక్షత్రం ఉత్తరాషాఢ మరియు శ్రవణ మధ్యన ఉంటుంది. నక్షత్రాలు రెండు రకాలు. ఒకటి సమాన, అసమాన. సమాన నక్షత్రాన్ని స్థితి నక్షత్రాలు అంటారు. అంటే సమానంగా విభజించబడింది అనమాట. అంటే ఒక నక్షత్రము 13 డిగ్రీల 20 నిమిషాలు ఉంటుంది. ఇది ప్రాథమికంగా గణన కంటే మ్యాథమెటికల్ పర్పస్కి యూజ్ చేస్తారు వింశోత్తర దశలో. రెండో రకం సృష్టి నక్షత్రాలు అంటారు. ఇవి అసమాన పరిణామాలు ఉంటాయి. చంద్రుని కదలిక వేగం మారుతూ ఉండడం వల్ల రోహిణిలో నెమ్మదిగా ఇతర నక్షత్రాల్లో వేగంగా కదులుతాడు చంద్రుడు. మూడోది 3 నక్షత్ర గణన పద్ధతులున్నాయి. నక్షత్రాలను లెక్కించడానికి 3 మార్గాలు అన్నమాట. ప్రతి ఒక్కటి వేరువేరు ప్రారంభ బిందువులతో ఉంటుందన్నమాట. దీంట్లో మొదటి అశ్వినాది అంటే అశ్విని ఆది అంటే అశ్వినితో స్టార్ట్ అయిందనమాట. అశ్వినాది నక్షత్ర గణన పద్ధతి. దీంట్లో అశ్వినితో మొదలుకుంటుంది. ఇక్కడ మేషం స్టార్ట్ అవుతుంది. అంటే 0 డిగ్రీల మేషం కదా అశ్విని. ఇక్కడ సూర్యుడు ఉచ్చం, మేషంలో సూర్యుడు ఉచ్చం కాబట్టి ఇది సృష్టి నక్షత్రాలు అన్నమాట. ఇక్కడ సృష్టి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ రెండోది కృత్తిక వృషభంలో ఉంటుంది కాబట్టి చంద్రుడు వృషభంలో వచ్చాం కాబట్టి ఇది స్థితి నక్షత్రం. స్థితి పద్ధతి క్యాలిక్యులేషన్ గణన పద్ధతి అనమాట. మూడోది ఆర్ధ మిథునంలో ఉంటుంది. దీనికి అధిపతి రాహు ఇక్కడ వచ్చాం కాబట్టి వినాశనం, సంహారం అంటారు. అశ్వినాది మానవ జన్మ చక్రాల కలపురుష క్యాలిక్యులేషన్స్ కోసం, కృతికాది దశా విధానాలకు ఉదాహరణ వింశోత్తర దశ, ఆర్ధాది వినాశనాన్ని అంచనా వేయడానికి ఉదాహరణకు మరణ సమయం వాడతారు. ఇక్కడ పద్ధతి అశ్వినాది ప్రారంభమైంది. అశ్విని మేషం, నియంత్రించే దేవత సూర్యుడు మేషంలో వచ్చాం, ప్రయోజనం సృష్టి. నెక్స్ట్ రెండవది కృతిక వృషభంలో స్టార్ట్ అవుతుంది. చంద్రుడు వృషభంలో వచ్చి ఇంకా స్థితి. ఆర్ధ మిథునంలో ఉంటుంది. రాహు మిథునంలో వచ్చా ఇది వినాశనం అన్నమాట. నక్షత్ర పాదాలు వాటి ప్రాముఖ్యత. ప్రతి నక్షత్రం 13 డిగ్రీల 20 నిమిషాలు ఉంటుంది. తెలుసు మనకు. మన ఆ నక్షత్రాన్ని 4 పాదాలుగా డివైడ్ చేస్తారు. అండ్ ఒక్కొక్క పాదం 3 డిగ్రీల 20 నిమిషాలు అనమాట. అది ఇక్కడ కొంచెం ఫర్దర్గా భయముంది. కొంచెం మనం కొన్ని బేసిక్స్ చూద్దాం. నక్షత్ర పాదాలు ఒక నక్షత్రాన్ని 4 భాగాలుగా ఎందుకు చేశారు? అది ఫస్ట్ క్వశ్చన్. 5 ఉండొచ్చు కదా, 6 ఉండొచ్చు కదా, 3 ఉండొచ్చు కదా. దీనికి ఏంటంటే బేసిక్ కారణం ఏంటంటే నక్షత్రాల రాజు
చంద్రుడు చంద్రుడు మాతృకారకుడు, అంటే 4000 అనమాట. న్యాచురల్ జోడియాక్లో 4000 రూల్ చేస్తాడు. అందుకే ఒక్కొక్క నక్షత్రం 4 భాగాలుగా విభజించబడింది. అట్లాగే రాశులకు అధిపతి సూర్యుడు. సూర్యుడు న్యాచురల్ జోడియాక్లో పితృకారకుడు. పితృకారకుడు 9,000 పితృకారకుడు మామూలుగా. అందుకే ఒక్కొక్క రాశిని 9 భాగాలుగా డివైడ్ చేస్తారు అట్లనమాట. అందుకే మనకు ఒక రాశిలో 9 ఉంటాయి, 9 పాదాలు ఉంటాయి. మొదటి 4 పాదాలు ఒక నక్షత్రం, రెండో పాదాలు ఒక నక్షత్రం, మళ్ళీ ఒకటో పాదం, మూడో నక్షత్రం మొదటి పాదం ఉంటుంది. ఇట్లా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అనమాట. ఇది రీజన్ బేసిక్ ఆ డివిజన్కి. ఇక్కడ ఒక్కొక్క పాదము, మొదటి పాదం ఉందనుకోండి, ఇది అగ్నితత్వాన్ని రిఫర్ చేస్తుంది. జీవిత లక్ష్యం ధర్మం. నవాంశ రాశులు ఏముంటాయంటే మేషము, సింహము, ధనుస్సు. రెండవ పాదం ఇది పృథ్వీతత్వం. జీవిత లక్ష్యం అర్థం, ధర్మార్థ కామోక్షాలను అట్లనమాట అర్థం. ఇక్కడ వృషభము, కన్యా, మకరం నవాంశ రాశి. మూడవది వాయుతత్వం, ఇది కామం, మిథునం, తులా, కుంభం. నాలుగవది జలతత్వం, జీవిత లక్ష్యం మోక్షం. కర్కాటకం, వృశ్చికం, మీనం. సత్యయుగంలో ధర్మం 4 పాదాల్లో నడిచేదంటారు. కలియుగంలో ఒకటే పాదంలో బలంగా ఉంటుంది అన్నమాట. చంద్రుడు అని ఏదైనా గ్రహం కానీ ఏ పాదంలో ఉంటే ఆ ఇంక్లినేషన్ ఉంటుందంట, ఆ మానసిక దృష్టి నిర్ణయిస్తుంది అనమాట. ఇప్పుడు కనుక ఒక చంద్రుడు కనుక సపోజ్ ఒకటో పాదం ఏ నక్షత్రం అయినప్పటికీ మొదటి పాదంలో ఉంటే కాన్సన్ట్రేషన్ ధర్మం పైన ఉంటుంది, ఆధ్యాత్మికతపై దృష్టి ఉంటుంది. రెండో పాదం అయితే కనుక సంపద, వృత్తిపైన దృష్టి ఉంటుంది. మూడో పాదం అయితే కనుక సంబంధాలు, ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. నాలుగవ పాదంగా ఉంటే కనుక మోక్షము, భావోద్వేగాలు, వీటిపైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీరు ఒక చిన్న అసైన్మెంట్ చేసుకోవచ్చు దీనికి. మీరు మీ లగ్నము ప్లస్ 9 గ్రహాలు ఎక్కడున్నాయి చూడండి, ఏ పాదాల్లో ఉన్నాయనేవి ఇవన్నీ చూసుకోండి. ఇప్పుడు మీ మెజారిటీ ఆఫ్ గ్రహాలు కనుక ఏ పాదంలో ఉంటే కనుక మీ లైఫ్ డైరెక్షన్ అటు సైడ్ పోతుంది. ధర్మం మొదటి పాదంలో ఉంటే కనుక ధర్మం వైపు ఇంక్లినేషన్ ఎక్కువ ఉంటుంది. రెండో పాదంలో ఉంటే కనుక సంపద, కెరియర్ పైన దృష్టి ఉంటుంది. మూడో దాంట్లో ఉంటే కనుక అంటే హ్యూమన్ రిలేషన్స్, ట్రావెల్ ఇవన్నీ ఉంటాయి నాకు. ఫోర్త్ పాదంలో ఉంటే కనుక మోక్షము, ఎమోషన్స్ ఉంటాయి. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు దీనివల్ల. ప్రత్యేక నక్షత్రాలు వాటి ప్రభావాలు. రోహిణి చంద్రునికి ప్రియమైన నక్షత్రం. చంద్రుడు రోహిణిలో నెమ్మదిగా కదులుతాడు కాబట్టి ఇది అత్యంత శుభకరమైన నక్షత్రం. బ్రహ్మ ప్రజాపతితో అనుబంధించబడినది. ఇది సృష్టిని సూచిస్తుంది. రెండోది అభిజిత్ నక్షత్రం. ఇది ఉత్తరాషాఢ, మకరము మరియు శ్రవణం, కుంభం మధ్యలో ఉంటుంది. ఇది విష్ణువుని సూచిస్తుంది. సూర్యుడు ఇక్కడ ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది. మూడవది వ్యక్తిగత అభిజిత్, అంటే పర్సనల్, అంటే రాశి చక్రంది కాదని. ఇది ఒక వ్యక్తికి, ఇది సూర్యుడి నుంచి మీ హొరాస్కోప్లో, మీ జాతక చక్రంలో సూర్యుడిని ప్రవేశించే 4వ ఇల్లు. ఇది అభిజిత్ అనమాట, వ్యక్తిగత అభిజిత్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఇది వైనాశిక నక్షత్రం. చంద్రుడి నుంచి 22వ నక్షత్రం. ఇది కర్మపూర్తి, దాంతో కనెక్షన్ ఉంటుంది అనమాట, అనుబంధం ఉంటుంది దానికి. ఇక్కడ ఒక శుభగ్రహం అయితే వినాశనాన్ని నిరోధిస్తుంది, అశుభం అయితే త్వరగా ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ గండాంత నక్షత్రాలు. జల, అగ్ని జల సంక్రమణలు. దానిలో ఆశ్లేష, ఆశ్లేష జల, మక అగ్నితత్వం.
అంటే వాటరు ఈ రెండు ఎనిమీస్ అన్నమాట. సో అట్లాగే రేవతి అశ్విని, మీనం మేషం, జ్యేష్ఠ మూల, వృశ్చిక ధను, ఇవన్నీ గండాంత నక్షత్రాలు. ఈ గండాంత నక్షత్రాల బార్డర్లో మనం పుడితే కనుక మన జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది అనమాట. అది దానికి రెమెడీస్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ లాస్ట్ 1-2 డిగ్రీస్లో లేదా ఫస్ట్ 1-2 డిగ్రీస్లో ఉంటే కనుక జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది గండాంతం. అయితే గండాంత నక్షత్రాలు స్త్రీ పురుషులకు వేరు వేరు ప్రభావాలు చూపిస్తాయి. పురుషులకు ఒకటో పాదం అగ్నిదోషం, తండ్రికి సమస్యలు ఉంటాయి. రెండో పాదం జలదోషం, తల్లికి సమస్యలు ఉంటాయి. స్త్రీలకు ఒకటో పాదం పృథ్వీ దోషం ఉంటుంది, రెండోది అగ్నిదోషం ఉంటుంది. దీనికి వచ్చి మనం కొంచెం ముందుకు వెళ్ళాక చూద్దాం డీటెయిల్స్ అన్ని. నక్షత్రాల లెక్కింపు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి, కానీ వాటి లెక్కింపు ఎక్కడి నుంచి ప్రారంభించాలి? సప్త ఋషులు 7 ఉంటారు. వారు పార్వతీదేవి చుట్టూ కూర్చొని ఉంటారు. పార్వతీదేవి అంటే చంద్రుడి లాగా ప్రజెంటేషన్. చంద్రునికి అధిష్టాన దేవత పార్వతీదేవి. పార్వతి తెల్లగా ఉంటుంది. గౌరీ అంటాం. గౌరీ అంటే యాక్చువల్లీ తెల్లది అని అర్థం, వైట్ కలర్. అది నార్త్ ఇండియాలో హిందీలో గౌరీ అంటారు చూడండి. గౌరీని గౌరీ తెల్లగా ఉన్నవని తెల్లగా గౌరీ అంటారు అన్నమాట. సో ఈ సప్త ఋషులు పార్వతీదేవి చుట్టూ కూర్చొని ఉంటారు. అప్పుడు సాధారణ నక్షత్రాల లెక్కింపు సూర్యుడి నుంచి ప్రారంభిస్తారు. కానీ చంద్రుడు అంటే ఏమంటాడంటే నేను నక్షత్రాలకు ప్రభువుని. అందువల్ల చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉన్న నక్షత్రం నుంచి లెక్క ప్రారంభించాలి. చంద్రుడు వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలో 2 డిగ్రీల దగ్గర ఉచ్చ స్థానం పొందుతాడు. అందుకే నక్షత్రాల లెక్కింపు కృత్తికా నక్షత్రం నుంచి ప్రారంభమవుతుంది. మరి సూర్యుడు వర్సెస్ చంద్రుడు, అధిపతి ఎవరు? సూర్యుడు శివునితో సమానం కదా. అయితే సూర్యుడు ఏమంటాడు, నేను మొత్తం రాశి చక్రానికి అధిపతి. అందువల్ల రాశుల లెక్కింపు సూర్యుడు ఉచ్చస్థానంలో ఉన్న మేషం నుంచి స్టార్ట్ కావాలి. మేషంలో సూర్యుడు ఎక్కడ వచ్చామంటే 10 డిగ్రీలు. మేషం 10లో సూర్యుడు వచ్చాం. అందుకే మేషం మొదటి రాశి మరియు మొదటి నక్షత్రమైన అశ్విని నుంచి కాలపురుష చక్రం స్టార్ట్ అవుతుంది. చంద్రుడు కానీ నక్షత్రాలకు సంబంధించిన వరకు కృతిక రాశిలకం అశ్విని స్టార్ట్ అవుతుంది, నక్షత్రాలకు సంబంధించి కృతికనే స్టార్ట్ అవుతుంది. అందుకే మీరు ఒక క్లాసిక్స్లో చూస్తే బీపీహెచ్ఎస్ అయినా ఏదైనా పాత క్లాసిక్స్లో చూస్తే కనుక మీకు నక్షత్రాల లెక్క ఎప్పుడు కృతిక నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఈ మధ్య లాస్ట్ ఒక 100-150 సంవత్సరాల నుంచే మీకు అశ్వని భరణి స్టార్ట్ అవుతుంది. అంతకుముందు మీకు నక్షత్రాల క్యాలిక్యులేషన్ అంతా ఫస్ట్ నక్షత్రం కృతిక అని చెప్తారు మీకు. మీకు ఇందాక చూసినట్టు మనం 3 నక్షత్రాలు గణన పద్ధతులు. అశ్వినాది, అశ్విని నుండి సృష్టి, కృతిక నుండి స్థితి, అర్ధ నుండి వినాశనం. మరి అర్ధాన్ని ఎవరు నియంత్రిస్తారంటే సూర్యుడు మేషంలో వచ్చాం, చంద్రుడు వృషభంలో వచ్చాం, మిగిలింది రాహువే. ఈ సూర్యుడిని చంద్రుడిని గ్రహణంగా గ్రహించేది రాహు కాబట్టి ఆర్ధాది నక్షత్ర గ్రహణను రాహు నియంత్రిస్తాడు. సృష్టి స్థితి సంహారం అశ్విని, కృత్తిక, ఆర్ధ నుండి ఉంటాయి అన్నమాట. 3 వింశోత్తర దశ ఎందుకు కృతిక నుండి ప్రారంభమవుతుంది? వింశోత్తర దశ జీవన స్థితిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఇది కృతికాది పద్ధతిని అనుసరిస్తుంది. మరణ సమయాన్ని లెక్కించడానికి ఆర్ధాది పద్ధతి ఉపయోగించాలి. మరణం ఎలా వస్తుందో తెలుసుకోవడానికి ఆర్ధాది పద్ధతిని ఉపయోగిస్తారు. మరణం ఎప్పుడు వ్యతిరేక దిశలో అంటే రెట్రోగ్రేడ్ మోషన్లో ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఒక వ్యక్తి జన్మించినప్పుడు మరణం 144 సంవత్సరాల దూరంలో ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం అది అతని వైపు కదులుతుంది. మరణము ప్లస్
అతని ఆయుష్ రెండు కలిసే ప్లేస్, ఈ రెండు మార్గాలు కలిసే దాన్ని శ్మశానం అంటారు. అదే మరణ సమయం. ఇట్లా నక్షత్రాలు సవ్య అపసవ్య నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని నక్షత్రాలు సవ్యం అంటే ఏంటంటే కొన్ని నక్షత్రాలు ముందుకెళ్తాయి, కొన్ని నక్షత్రాలు వెనక్కి నడుస్తాయి. ఇది విష్ణు యొక్క 3 అడుగుల సూత్రం పైన ఉంటుందన్నమాట, ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీకు బలి మహారాజుకు గర్వం అంచడానికి వామనునికి వచ్చిన మహావిష్ణువు నాకు 3 అడుగుల స్థలం కావాలని కోరుకుంటాడు. 3 అడుగుల స్థలం కానీ యాచిస్తాడు. అదనమాట లెక్క. ఆయన దాన్నే ఈ క్యాలిక్యులేషన్స్తో పెడతారనమాట. 3 అడుగులు ముందుకి 3 అడుగులు వెనక్కి, 3 అడుగులు ముందుకి 3 అడుగులు వెనక్కి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దాంట్లో. ఒక్కొక్క మీరు అంటే జెమిని వాటిలో సూత్రాల్లో కొన్ని క్యాలిక్యులేషన్స్ చూపిస్తారు అనమాట. అంటే ఇది ఎగ్జాంపుల్కి తీసుకొని చూస్తారు. సో అట్లాగే నక్షత్రాల్లో కూడా కొన్ని నక్షత్రాలు ముందుకి కొన్ని నక్షత్రాలు వెనక్కి. ఉదాహరణకు మేషము, వృషభము, మిథునము ముందుకు నడుస్తాయి సవ్య రాశులు. కర్కాటకము, సింహం, కన్య వెనుకకు నడుస్తాయి అపసవ్య రాశులు. అదేవిధంగా నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక సవ్య నక్షత్రాలు, రోహిణి, మృగశిర, ఆర్ధ వెనుకకు నడుస్తాయి కాబట్టి అపసవ్య నక్షత్రాలు. పునర్వసు, పుష్య, ఆశ్లేష మళ్ళీ ముందుకు. ఇలా ప్రతి 3 నక్షత్రాలు ముందుకు వెనక్కి ఉంటాయి. సరే, సవ్య అపసవ్య నక్షత్రాల ప్రాముఖ్యత ఏంటి? ఒక గ్రహం వెనుకకు నడుస్తున్న నక్షత్రంలో అపసవ్యంగా ఉంటే ఎలా ప్రవర్తిస్తుంది? దానికి సమాధానం ఏంటంటే, ముందుకు నక్షత్రాల్లో ఇప్పుడు సపోజ్ మనకు సవ్య నక్షత్రాలు అయితే మనం క్యాలిక్యులేషన్ 1 2 3 4 సీక్వెన్స్ ఉంటుంది. అదే అపసవ్య నక్షత్రాలు రివర్స్ ఉంటుంది అన్నమాట. 11 10 9 8 ఇట్లా ఉంటుంది క్యాలిక్యులేషన్స్. ఉదాహరణకు మీరు మృగశిర నక్షత్రంలో నుండి కుజుడు సింహాన్ని అంటే మృగశిర నక్షత్రం మిథునంలో ఉంది, కుజుడు సింహంలో ఉన్నాడు. ఇదేంటి మిథునం నాకు ఇది లెక్కిస్తే 11వ ఇల్లుగా పరిగణించబడుతుంది. రివర్స్ లెక్కింపు అనమాట. చంద్రుడు మృగశిరలో ఉంటే అది కుజుడిని 11వ ఇల్లుగా చూస్తుంది. ఇది స్నేహశీలమైన స్థానం, ముందుకెళ్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, సవ్య అశ్వని, భరణి, కృతిక సవ్య, రోహిణి, మృగశిర, ఆర్ద్ర అపసవ్య, మళ్ళీ పునర్వసు, పుష్య, ఆశ్లేష సవ్య, మఖ, పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని అపసవ్య. ఇట్లా అనమాట మీకు ఉండేది. ఇందాక మనం ఎగ్జాంపుల్ చూసినప్పుడు మృగశిర నక్షత్రం ఇక్కడ ఉంది. ఓకే, మృగశిర నక్షత్రం నుంచి కుజుడు ఇక్కడ ఉన్నాడు. ఒక వ్యక్తికి ఎగ్జాంపుల్ హరాస్కోప్ చూసుకుంటే కుజుడు ఇక్కడ ఉన్నాడు. మనం మామూలుగా ఏం చేస్తామంటే క్యాలిక్యులేషన్లో ఇక్కడ నుంచి లెక్కేస్తే 1 2 3వ ఇంట ఉన్నాడు కుజుడు అని లెక్కేసుకుంటాం. కానీ అది కాదు. ఇక్కడికి వచ్చి చూడండి, ఫస్ట్ మృగశిర ఏంటి? మృగశిర సవ్యన అపసవ్యన? అపసవ్య. అపసవ్య అంటే ఇక్కడి నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 మృగశిరకు కుజుడు 11లో ఉన్నాడని లెక్కేసుకోవాలి. సపోజ్ ఈ మృగశిర నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి. చంద్రుడు ఏమనుకుంటాడంటే కుజుడు నాకు 11వ స్థానంలో ఉన్నాడనే ఫీలింగ్ ఉంటుంది. మనం ఏంటి 3వ స్థానంలో లెక్కేసుకుంటాం, కానీ యాక్చువల్ కాదు. ఈ నక్షత్ర లెక్క ప్రకారం కుజుడు 11వ స్థానంలో ఉన్నాడని చంద్రుడు ఫీల్ అవుతుంటాడు అనమాట. అంటే మన మెంటల్ మెచ్యూరిటీ మనకు సపోజ్ మన చంద్రుడి మృగశిర 3వ పాదంలో ఉన్నాడు అనుకోండి, 3వ పాదం 4వ పాదం ఏదైనా సరే, అంటే మనకు ఈ కుజుడు మామూలుగా అయితే మనం నార్మల్ లెక్క ప్రకారం కుజుడు 3వ స్థానం అని లెక్కేసుకుంటాం, కానీ కాదు. ఈ జాతకునికి కుజుడు 11వ స్థానంలో ఉన్న ఆ ఫీలింగ్ కలుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం నవతార అని చూస్తుంటాం. జీవితంలో నవతారాలు 9 రకాలు ఉంటాయి. ప్రతి పాదం మానవుడు 9 దశలను దాటుతాడు. ప్రతి దశ ఒక నక్షత్రాధిపతి ఆధీనంలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం వింశోత్తర దశలో
సీక్వెన్స్ ఉంటుంది మనకు. కేతు, శుక్ర, సూర్య, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ. తర్వాత మళ్ళీ ఇట్లా 9 నక్షత్రాలు. మళ్ళీ 10వ నక్షత్రం కేతు, తర్వాత 19వ నక్షత్రం కేతు. ఇట్లా సీక్వెన్స్ ఉంటుంది. అట్లా ఇప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ చూస్తే ఇప్పుడు ఫస్ట్ దశ కేతు ఇక్కడ, దానికి అధిపతి అశ్విని నక్షత్రం. జీవితంలో దశ అంటే బాల్యం అనమాట. దీన్ని తలలేని స్థితి అంటారు. తల అంటే హెడ్లెస్ అని టెక్నికల్గా, అంటే అంటే అమాయకంగా తెలివితేటలు లేకుండా చిన్నపిల్లవాళ్ళలాగా అనమాట. బాల్యం ఎట్లుంటుంది అనమాట, అంటే మనం విచక్షణ లేకుండా అంటే అమాయకంగా ఉండడం చెప్పాలంటే. రెండో దశ శుక్రుడు, ఇది యవ్వనం. హార్మోన్ల తొందర, కోపము, అరాచకత్వం ఉంటాయి. మూడోది కృతిక నక్షత్రం. సూర్య కృతిక అనమాట మూడో దశ. ఈ కృతిక నక్షత్రం ఉంటుంది. ఇది వర్క్ స్టైల్, కెరియరు, వృత్తి, బాధ్యతలు అనమాట. నాలుగోది చంద్రుడు రోహిణి, ఇది కుటుంబ జీవితం, వివాహం, పిల్లలు. ఐదవది కుజుడు మృగశిర, అధికారం, పదవి, ప్రతిష్ట, శక్తి, పవర్ అనమాట. ఆరోది రాహు, ఆర్త నక్షత్రం, సందేహాలు, నా జీవితం అర్థం ఏంటి అని. ఏడవది గురు పునర్వసు, ఆధ్యాత్మికత, మోక్షం కోసం అన్వేషణ. 8 శని పుష్య, వృద్ధాప్యం, రోగాలు, బలహీనతలు. 9వది బుధ ఆశ్లేష, బాల్యంలాగా పూర్తిగా ఇతరులపైన ఆధారపడడం. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఈ దశలలో రహస్యం ఏంటంటే జనరల్గా ఇది కారకుడు. ఇప్పుడు మనం ఈ నక్షత్ర అధిపతి చూస్తున్నాం కదా, కారకుడు అనమాట. ఇప్పుడు మీ దశ ఎగ్జాంపుల్, మీ దశ కారకత్వం, దశ యొక్క అధిపతిని ఫస్ట్ చూడండి. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక గ్రహం ఏ దశ నడుస్తుందో ఆ జన్మతార ఆ గ్రహం చూడండి. తర్వాత దశ యొక్క కారకత్వం ఇక్కడ చూసుకోవాలి. దీంట్లో ఇక్కడ వచ్చేసి దాన్ని బట్టి పట్టి ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మీరు కుజ దశలో పుట్టినప్పుడు మొదటి దశ మీకు కుజ అంటే, కానీ దానికి కారకత్వం మాత్రం కేతు. ఇది ఇక్కడికి వచ్చి కుజుడు, ఇది మాత్రం కారకత్వం అన్నమాట. ఓకే, అంటే ఏంటి, బాల్యంలో తలలేని అనుభవాలు, అంటే మైండ్లెస్, అంటే విచక్షణ రహిత. అంటే కనెక్షన్ ఏంటి, కుజ దశకు కేతు మరియు కుజ సంబంధం పరిశీలన చేయాలి. అంటే కుజుడి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది అనమాట. కేతు హెడ్లెస్ ఉంటుంది ఆల్రెడీ, దాంతోపాటు కుజుడు లక్షణాలు వచ్చాయి. కుజుడు అంటే యాంగరు, కోపము, ఫ్రస్ట్రేషను. అంటే ఫస్ట్ 7 సంవత్సరాల అబ్బాయికి, అంటే పుట్టిన జాతకునికి ఈ కుజుడు కోపం రిప్రజెంట్ చేస్తాడు. యాంగరు, ఫ్రస్ట్రేషను ప్లస్ ఉద్రేకము. ఈ కుజ దశ 7 సంవత్సరాలు ఉంటే ఆ 7 సంవత్సరాలు కేతు కనెక్షన్ ఎట్లుంటుంది అంటే హెడ్లెస్గా బిహేవ్ చేస్తుంటాడు అనమాట. అబ్బాయికి ఆలోచన లేకుండా, విచక్షణ లేకుండా అట్లాగా. నెక్స్ట్ ఏంటంటే రాహుదశకు శుక్ర కనెక్షన్ వచ్చింది. సెకండ్ హౌస్ ఇక్కడికి వస్తే మీరు నెక్స్ట్ శుక్ర కదా 20 years. అంటే రాహు దశలో ఉండి దానికి కారకత్వం శుక్రుని తీసుకోవాలి. అంటే రాహుదశ ఉన్న రోజులు ఆ జాతకుని కాన్సన్ట్రేషన్తో యవ్వన సమస్యలు ఉంటాయి. హార్మోన్లు, యవ్వనము, లవ్ అఫైర్స్, ఇవన్నీ కాన్సన్ట్రేషన్ అటే ఉంటుంది అనమాట జాతకానికి. ఇట్లా చూసుకోవాలి, మనం పరిశీలించాలి. ఇంకోటి అంటే జనరల్గా 4వ పాదంలో జన్మించిన వారు త్వరగా పరిపక్వత చెందుతారు. ఏదైనా సరే మీరు 4వ పాదంలో జన్మించిన వారు అంటే ఈ 3 దశలు తక్కువ సమయం తీసుకుంటారు. అంటే ఆల్రెడీ అదంతా మీ ప్రీవియస్ బర్త్లో ఫస్ట్ పాదం, సెకండ్ పాదం, థర్డ్ పాదం, ఈ 3 పాదాలు ఉంటాయి కదా, ఇవన్నీ మీ ప్రీవియస్ బర్త్లో అనుభవించేశారనమాట. 4th పాదంకి వచ్చాక ఆ 4th పాదం రిజల్టే మీరు అనుభవించేసి ఎర్లీ మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. సపోజ్ మీకు పుష్య నక్షత్రంలో జన్మించిన సాటర్న్ 19 సంవత్సరాలు,
తర్వాత లేదా అనురాధ నక్షత్రం, అది కూడా 19 సంవత్సరం. శని నక్షత్రం. శని నక్షత్రం కనుక వాళ్ళు జన్మించిన వాళ్ళు మొదటి పాదంలో జన్మిస్తే కనుక వాళ్ళు ఆ 19 సంవత్సరాలు ఆ శని వర్సెస్ కేతు కాంబినేషన్లో తలలేని స్థితి, విచక్షణారహిత స్థితిలో ఉంటారు. వీళ్ళందరికీ అంటే ఆ శని దశ కేతు ప్రభావంతో వీళ్ళ 19 సంవత్సరాలు అయోమయం వచ్చి కాకుస్లో రోగాలు, జబ్బులు, మెంటల్ గ్రోత్ ఫాస్ట్గా ఉండదు, చాలా స్లోగా ఉంటారు. శనికున్న నక్షత్రాలకు దానికి తోడు అంటే శని తత్వానికి కేతు కాంబినేషన్ కలిపితే ఎట్లా ఉంటుందో ఆ రిజల్ట్ అంతా అనుభవిస్తారనమాట. వీళ్ళంతా లేట్ స్టార్టర్స్, లేట్ బ్లూమర్స్. వీళ్ళు చదువులో స్లోగా అంటే స్టార్టింగ్ నుంచి తెలివితేటలు ఉండవు వీళ్ళకి. మెల్లమెల్లగా స్లోగా సాధిస్తారు. జీవితంలో గ్రోత్ అంటే మెల్లమెల్లగా సాధిస్తారు. రైట్ అవే ఉండదు వీళ్ళు బర్న్ ఇంటెలిజెంట్ కాదనమాట వీళ్ళు. అట్లా ఇట్లా మీరు కాంబినేషన్ కలుపుకొని చూడాలి మీరు. సవ్య అపసవ్య నక్షత్రాల గ్రహాల ప్రవర్తన మారుస్తాయి. నవతార దశలు జీవితంలో 9 ముఖ్యమైన అంశాలు నిర్ణయిస్తాయి. దశల అధిపతి మరియు కారకం 2 ఫలితాలు నిర్ణయిస్తాయి. గ్రహాధిపతి మరియు కారకం ముఖ్యమైన సూత్రాలు. గ్రహాధిపతి లార్డ్ మరియు కారకుడు రెండింటిని ఎల్లప్పుడూ పరిశీలించాలి. గ్రహాధిపతి అంటే ఏంటంటే మీ వింశోత్తర దశ, మహాదశ, అంతర్దశ, మహాదశ లార్డ్ అనమాట చెప్పడం. మహాదశల అధిపతి. కారకత్వం అనేది ప్రకృతి చేతి వంటిది. అది ప్రతికూలంగా ఉంటే అధిపతి ఆ గ్రహాధిపతి ఉచ్చస్థానం ఉన్న ఫలితాలు మాత్రం రావు, ఉత్తమ ఫలితాలు రావు. అట్లాగనమాట కారక విధానం. ప్రతి దశకు ఒక కారక గ్రహం ఉంటుంది. లగ్న నక్షత్రం నుండి చంద్రుని స్థానం. ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్, లగ్న నక్షత్రం పూర్వాషాఢ, ఇది శుక్ర నక్షత్రం. ధను రాశి అంటే చంద్రుడు వృశ్చికంలో ఉంటాడు. ధను రాశి, ధను లగ్నం అనొచ్చు యాక్చువల్ చెప్పాలంటే. పూర్వాషాఢ ధను లగ్నం, చంద్రుడు వృశ్చికంలో. ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు మనం జనరల్గా ఏంటంటే చంద్రుడు కనుక లగ్నం నుండి 4th హౌస్లో ఉంటే కనుక మన కాన్సన్ట్రేషన్ అంతా వర్తమానం మీద ఉంటుంది. మన చంద్రుడు 5th నుంచి 8th వరకు ఉంటే కనుక భవిష్యత్తు నుంచి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. చంద్రుడు లగ్నం నుంచి 9 నుంచి 12 మధ్యలో ఉంటే కనుక గతము, జ్యోతిష్యము, పునర్జన్మలు, ఇవన్నీ మిస్టిక్ సైన్సెస్ ఇవన్నీ ఆలోచిస్తుంటారు. కొంచెం కన్ఫ్యూజ్, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మీ లగ్నం నుండి చంద్రుడు ఎక్కడ చూడండి. చంద్రుడు కనుక లగ్నం నుండి 1 to 4 మధ్యలో ఉంటే యువర్ కాన్సన్ట్రేషన్ విల్ బి ఆన్ ప్రజెంట్. ఇఫ్ మూన్ లైస్ బిట్వీన్ 5th and 8th, you think about your future. If your moon lies between 9th and 12th house, you think about past life, historic data, astrology and your past. ఇది చెప్పడం ఉద్దేశం. ఒక ముఖ్యమైన విషయం, చంద్రుడు మనసును ప్రతిబింబిస్తాడు. అతను రాజయోగాన్ని అంగీకరించకపోతే ఆ యోగం పని చెయ్యదు. అది రూల్. మన జాతకంలో సూర్యచంద్రులు బాగుంటే సూర్యుడు మీకు రాజయోగం క్లిక్ అవుతుంది అనమాట. సూర్యుడు బాగుంటే మీకు యోగాలు, మీ జాతకంలో చాలా గొప్ప గొప్ప యోగాలు ఉండొచ్చు. మీ సూర్యుడు బాగుంటే రాజయోగం క్లిక్ అవుతుంది. మీ చంద్రుడు బాగుంటే మీకు వచ్చిన రాజయోగం సస్టైన్ అవుతుంది. అందుకే మీకు సూర్యచంద్రులు ఇద్దరు బాగుంటే మీకు యోగాల్లో సుఖపడతారు. లేకపోతే ఇప్పుడు మీకు సూర్యుడు బాగుంటే చంద్రుడు బాగాలేదనుకోండి, వన్ డే వండర్గా కొందరు చూస్తాం మనం. కొందరు
కొందరు యాక్టర్లు, సింగర్స్ అంతా వచ్చి ఒక సంవత్సరంలో వెళ్ళిపోతుంటారు. వస్తారు, క్లిక్ అవుతారు, 1 ఇయర్లో ఫేడ్ అవుట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి చంద్రుడు స్ట్రాంగ్ లేదు. సూర్యుడు బాగానే ఇచ్చాడు, సూర్యుడు స్ట్రాంగ్ ఉన్నాడు, దశ ఇచ్చాడు. ఆ దశ రాగానే గ్రోత్ వస్తుంది, సడన్గా ఫేమ్ వస్తుంది. కానీ అది సస్టైన్ కావాలంటే చంద్రుడు స్ట్రాంగ్గా లేడు. చంద్రుడు స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల సస్టైన్ కాదు. ఎట్లాగనమాట. అందుకే సూర్యుడు చంద్రుడు రెండు స్ట్రాంగ్గా ఉండాలి. సూర్యుడు రాజయోగం ఇస్తాడు, చంద్రుడు దాన్ని నిలుపుతాడు, ఆ యోగాన్ని నిలుపుతాడు అనమాట. అట్లా 22వ నక్షత్రం వైనాశక నక్షత్రం. చంద్రుడి నుంచి 22వ నక్షత్రం 10వ భావం సంబంధించింది. 10వ భావంలో మధ్య నక్షత్రం, చెప్పాలంటే 10వ భావంలో మధ్య నక్షత్రం. అది ఇది నాశనం చేస్తుందా? ఆ నక్షత్రం కర్మలు పూర్తయినప్పుడు ప్రభావాన్ని తెస్తుంది. కానీ ఆ నక్షత్రం ఉన్న గ్రహం దాని నుంచి రక్షించవచ్చు. మంత్రరహస్యం 22 అక్షరాల మంత్రాలు ఈ శక్తిని నియంత్రిస్తాయి. మీరు మంత్రం చేసుకున్నప్పుడు 22 అక్షరాలను మంత్రం చదవండి, దాంతో కంట్రోల్ చేస్తాను అన్నమాట. అది ఇందాక మనం డిస్కస్ చేసాం, గణాంత నక్షత్ర లింగభేదాలని. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, మీ కుజుడు అంగారకుడు మఖా నక్షత్రం ఉన్నాడు అనుకోండి, మఖా నక్షత్రం గణాంతలో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇది పురుషులకు స్త్రీలకు ఏ విధంగా పనిచేస్తుందాం మనం. పురుషులకైతే ఎగ్జాంపుల్ మఖా నక్షత్రం అనుకోండి, పాదము, తత్వము, దోషం, ప్రవాహం అన్నమాట. 1వ పాదం అయితే కనుక ఇది అగ్నితత్వం. ఓకే, ఇది తండ్రికి ప్రమాదం, అగ్నిదోషం. ఫస్ట్ ఇది 1వ పాదము అగ్నితత్వము, అగ్నిదోషము, తండ్రికి ప్రమాదం. 2వ పాదంలో పృథ్వీతత్వము, జలదోషము, తల్లికి ప్రమాదం. 3వ పాదము వాయుతత్వము, పృథ్వీదోషము, ఆర్థిక నష్టం. 4వ పాదము వాయుతత్వము, జలతత్వము, వాయుదోషము, సోదరులకు ప్రమాదం. ఇది పురుషులకు. స్త్రీలకు ఎట్లుంటుందంటే 1వ పాదము అగ్నితత్వము, పృథ్వీదోషం. అంటే దీనివల్ల ఏంటంటే ఆర్థిక నష్టం వస్తుంది. 2వ పాదము పృథ్వీతత్వము, అగ్నిదోషము, తండ్రికి ప్రమాదం. 3వ పాదము వాయుతత్వము, జలదోషము, తల్లికి ప్రమాదం. 4వ పాదము జలతత్వము, వాయుదోషము, సోదరులకు ప్రమాదం. ఇట్లా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ మీరు పురుషులైతే కనుక ఇది చూసుకోవాలి. 1వ పాదాన్ని ఉంటే కనుక, ఇప్పుడు ఎస్పెషల్ ఓన్లీ గండాంత, ప్రతిదానికి కాదు, ఓన్లీ గండాంత నక్షత్రాలకి. ఓకే, గండాంత నక్షత్రాలకి, ఇది అన్నిటికి కాదు. గండాంత నక్షత్రాలు మీరు కానీ 1వ పాదంలో పుడితే కనుక తండ్రికి ప్రమాదం, 2వ పాదంలో పుడితే తల్లికి ప్రమాదం, 3వ పాదంలో పుడితే ఆర్థిక నష్టము, 4వ పాదంలో పుడితే సోదరులకు నష్టం, ప్రమాదం. ఇది స్త్రీలకు 1వ పాదం అయితే ఆర్థిక నష్టం, 2వ దాంట్లో తండ్రికి నష్టం, 3వ పాదంలో తల్లికి నష్టం, 4వ పాదం సోదరులకు ప్రమాదం. అట్లా అనమాట ఇది. వీటికి అందుకే గండాంతాలు పుట్టగానే మీరు రెమెడీస్ చేస్తారు, పరిహారాలు చేయాలి. కుజుడు గండాంతాలు ఉంటే ఇది వృత్తిలో హఠాత్ మార్పును సూచిస్తుంది. కుజుడు జ్యోతిష్యం, వేదాంగం వంటి ఉన్నతమైన విద్యను కూడా ఇవ్వచ్చు. చంద్రుడు గండాంతాలు ఉంటే రక్త సంబంధులకు తల్లిదండ్రులకు ప్రమాదం ఇస్తుంది అన్నమాట. కారకం ఫలితాలు నిర్ణయిస్తుంది. 22వ నక్షత్రం కర్మల పరిపక్వతను చూపిస్తుంది. గండాంతాలు లింగానుసారంగా భిన్నంగా పనిచేస్తాయి. ఇది ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. నెక్స్ట్ అభిజిత్ నక్షత్రం. దీనికి ప్రాముఖ్యత ఏంటి? మనం ఇప్పటివరకు అభిజిత్ నక్షత్రాన్ని ఉపయోగిస్తున్నాం, ఇది మన జీవితంలో ఎలా పనిచేస్తుంది అది క్వశ్చన్. ఇది ఒక అత్యుత్తమైన ప్రశ్న. 2 నక్షత్ర పథకాలు ఉన్నాయన్నమాట.
పద్ధతులు యాక్చువల్ చెప్పాలంటే. 27 నక్షత్రాలు 3 × 9 నవతారాలు. ఒక్కొక్క మొదటిది భూలోకము, అంటే మొదటి 9 భూలోకము, రెండవ 9 భూలోకము, మూడవది స్వలోకాలను చూపిస్తుంది అన్నట్టు. స్వహ ఇది యాక్చువల్లీ స్వలోకంగా స్వహ. భూలోకం భూవర్లోకం యాక్చువల్లీ, స్వలోకం కాదు యాక్చువల్లీ. భూలోకం 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 భూవర్లోకం. 28 నక్షత్రాలు అంటే 4 అనమాట, 4 కేటగిరీ. ఫస్ట్ 7 నక్షత్రాలు మహర్లోకము, నెక్స్ట్ 4 నక్షత్రాలు జనలోకము, నెక్స్ట్ 7 నక్షత్రాలు తపలోకము, నెక్స్ట్ 7 లోకాలు సత్యలోకం. అభిజిత్ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ఇది ఒక స్క్వేర్ లాగా పనిచేస్తాను. ఇప్పుడు ఒడిసి నక్షత్రం 7 నక్షత్రాలు ఒక చతురస్రంగా ఉపయోగించబడుతుంది. మీ లగ్న నక్షత్రం నుండి 7వ నక్షత్రం వరకు మహర్లోకాన్ని సూచిస్తుంది. ఇది 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 మీ లగ్న నక్షత్రం కాదు యాక్చువల్ చెప్పాలంటే. 7 నుంచి అని చెప్పాలి ఇక్కడ. ఇది ఇక్కడ టైప్ అనండి, ఇది కొంచెం కరెక్షన్ చేసుకొని. ఇక్కడ లగ్న నక్షత్రం నుంచి 1 నుంచి 7 వరకు మహర్లోకాన్ని, 8 నుంచి 14 వరకు జనరలోకాన్ని, 15 నుంచి 21 తపర్లోకాన్ని, తర్వాత 22 నుంచి 28 సత్యలోకాన్ని సూచిస్తుంది. ఇది కొంచెం కరెక్షన్ చేసుకోవాలి మనం. నేను గమనించలేదు యాక్చువల్లీ. ఇప్పుడు మీరు ఏ లోకం నుంచి వచ్చారో తెలుసుకోవాలి. చంద్రుడు లేదా సూర్యుడు ఎవరు బలంగా ఉన్నారో చూడండి. దానికి ద్రేస్కరణ ఉపయోగించండి. జగన్నాథ ద్రేస్కరణ లేకపోతే నాడీ ద్రేస్కరణ ఉపయోగించండి. మీ చంద్రుడు మృగశిరలో ఉంటే మీరు జనలోకం నుంచి వచ్చారని అర్థం. సూర్యుడు నక్షత్రాలు ధరించడం. సూర్యుడు ఏ నక్షత్రం ప్రవేశిస్తే అది అస్తంగత నక్షత్రం అవుతుంది. 24వ నక్షత్రం అంటే మానస నక్షత్రం. అక్కడ సూర్యుడు ఉంటే కనుక మన మానసిక సమస్యలు వస్తాయి. కొందరు 25 అంటారు, 24th out of 27 లేదా 25 out of 28 నక్షత్ర స్కీమ్ అని చెప్తారు. చాలామంది 25, కొందరు 24 అంటున్నారు, కొందరు 25 అంటున్నారు. కానీ మీరు గమనించండి, మానస నక్షత్రం అక్కడ సూర్యుడు ఉంటే కనుక మానసిక సమస్యలు వస్తాయి జాతకానికి. శని మరియు నక్షత్రాలు. శని వాయుతత్వం. శని నక్షత్రంలో మలినమైన స్థితిలో ఉంటాడు. ఇది మనస్సుకు నేను శుద్ధి చేసుకోవాలనే భావన కలిగిస్తుంది. పరిహారాలు. సూర్యుడు మానస నక్షత్రంలో ఉంటే కనుక శివాలయంలో జలాభిషేకం చేయించాలి. కేతు ఉంటే కనుక అన్నంతో విశేషంగా శ్రీకృష్ణ నైవేద్యం ఇచ్చి తెల్ల బియ్యం రైస్ని మహాప్రసాదంగా ఇవ్వాలి. కుజుడు ఉంటే కనుక తేనె పెరుగు డొనేట్ చేయాలి. ఈ 22 ఇవన్నీ చెప్పడానికి 22వ నక్షత్రం ఉంది. 22వ నక్షత్రంలో శని ఉన్నా, సూర్యుడున్నా, కేతు ఉన్నా, ఇవన్నీ రెమెడీస్ చేసుకోవాలి అక్కడ చెప్పడం. మానసిక నక్షత్రంలో ఒక రెమెడీ ఏంటంటే బేసిక్గా మీ లగ్నం నుండి 4 నిమిషాలు డిగ్రీ వెనక్కి వెళ్ళి కేతుస్థానాన్ని గుర్తించండి. ఆ సమయం అంటే మీ టైం అనమాట, క్యాలిక్యులేషన్ ఏ టైం జోన్లోకి వస్తుందో చూసి అప్పుడు తింటే కనుక మీకు కేతు కాడానికి పరిహారం అనమాట. కేతు ఇందాక చెప్పాను ఇక్కడ అన్నం కృష్ణుడికి నైవేద్యం ఇచ్చారని. మీకు టైమింగ్ ఐడెంటిఫై చేయలేకపోతే వదిలేయండి, పర్వాలేదు, ఏం లేదు. ఊరికే అన్నం పంచాలి ప్రసాదంగా అంతే. ఎస్పెషల్లీ కృష్ణునికి, భగవంతునికి
నైవేద్యం ఇచ్చి ఆ ప్రసాదం పంచాలి. సూర్యుడు కనుక మానస నక్షత్రం అంటే శివాలయ అభిషేకం. శని ఉంటే కనుక మనం మనసును శుద్ధి చేసుకోవాలన్నమాట. అంటే మన మనసు కల్మషమై ఉంటుంది, మనసును శుద్ధి చేసుకోవాలంటే మనసులో మార్పు తెచ్చుకోవాలి, నేను మారాలి అని చెప్పేసి ఇట్లా ఉంటాం. కుజుడు ఉంటే కనుక తేనె పెరుగు అభిషేకం చేయండి అట్లా. నక్షత్రాలు మన మనసు యొక్క వివిధ అంశాలను ప్రతిబింబిస్తాయి. ప్రతి నక్షత్రానికి దేవత ఉంటారు, అదే దేవత ఉంటారు. మనం వారిని ఆరాధించడం ద్వారా ఆ భాగాన్ని శుద్ధి చేసుకోవచ్చు. అభిజిత్ నక్షత్రం వ్యక్తిగత నక్షత్రం, సార్వత్రిక లాభాలు. సూర్యుడు మనం ఇందాక చూసాం అంటే ఇందాక మనం అభిజిత్ నక్షత్రం 6 డిగ్రీలు అంటున్నాం కదా. మరి అక్కడ సూర్యుడు కనుక మకర రాశిలో కనుక 6-11 డిగ్రీల మధ్యన చంద్రుడు కానీ సూర్యుడు ఉంటే అది అభిజిత్ నక్షత్రంలోకి పడినట్టు పరిగణిస్తారా? ఇది ఉత్తరాషాఢతో పాటు అదనపు శక్తిని ఇస్తుందా అనేది క్వశ్చన్. దానికి సమాధానం ఏంటంటే అభిజిత్ 2 రకాలు. సార్వత్రిక అభిజిత్ అంటే యూనివర్సల్ అంటే ఉత్తరాషాఢ చివరి పాదము, శ్రవణ ప్రారంభ పాదము మధ్యన 6-11 ఇది జ్యోతిషానికి చక్రానికి సంబంధించింది అనమాట. మీ వ్యక్తిగత అభిజిత్ అనేది సూర్యుడి నుంచి 4వ ఇల్లు. ఎనీ ప్లానెట్ హెర్ ఈజ్ గ్రేట్. మీరు ఇక్కడ సూర్యుడి నుంచి 4వ ఇంట్లో ఏ ప్లానెట్ ఉన్నా మంచిదే. ఇఫ్ లిబరా హ్యాస్ సన్ ఇన్ ద 4th house of the Capricorn, it is Capricorn. Saturn is lucky for native. అంటే ఏంటంటే మీకు లిబర్ అంటే తులారాశిలో సూర్యుడు ఉంటే కనుక తులాలో సూర్యుడు నిజం అయినప్పటికీ అక్కడి నుంచి 4th క్యాప్రికాన్ మకరం, ఈ సూర్యునికి అప్పుడు వీళ్ళకంటే శని గ్రహము ఈ జాతకానికి చాలా లక్కీ అనమాట. అంటే సూర్యుడి నుంచి 4th house ఉంది కాబట్టి లక్కీ. అట్లాగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సూర్యుడు విశాఖ నక్షత్రం ఉన్నందున, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, సూర్యుడు విశాఖ నక్షత్రం ఉన్నందున ఆ వ్యక్తిగత అభిజిత్ మకర రాశిలో ఉంటుంది. కాబట్టి మకరంలో గ్రహాలు మీకు ప్రత్యేక శక్తిని ఇస్తాయి. ఇందాక చెప్పినట్టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనమాట ఇది. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటే కనుక అభిజిత్ తులారాశిలో ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి. సూర్యుడి నుండి 4వ ఇల్లు అభిజిత్, మధ్యాహ్నం వల్ల పూర్తి కాంతితో ఉంటుంది. సూర్యుడి నుంచి 10వ ఇల్లు అంధకారం, అర్ధరాత్రి వలె ఉంటుంది, హారబుల్ అనమాట. సూర్యుడి నుంచి 4వ ఇల్లు బ్యూటిఫుల్, అది మిట్ట మధ్యాహ్నం. సూర్యుడి నుంచి 10వ ఇల్లు అర్ధరాత్రి, చీకటి అనమాట. అట్లే చంద్రుడి నుంచి 10వ ఇల్లు పూర్ణకాంతి, చంద్రుడి నుంచి 4వ ఇల్లు అంధకారం. అది లెక్క. చంద్రుడి నుంచి 4th house మీకు అంధకారంగా చూపిస్తుంది అనమాట. మీ హారోస్కోప్లో చంద్రుడి నుంచి 4th house వెలుతురు ఉంటుంది, అంటే గ్రోత్ ఉండదు అనమాట. యాక్చువల్గా 10th house గ్రోత్ ఉంటుంది. ఇట్లా మకర సంక్రాంతి రహస్యం. మనం మకర సంక్రాంతిలో సూర్యుడు మకరంలో ప్రవహించడం కాదు, సూర్యుడు అభిజిత్ నక్షత్రంలో ప్రవేశించడం వల్ల జరుపుకుంటాము. ఇది విష్ణు నక్షత్రం, హరి నక్షత్రం, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఉత్తమం సమయం ఇది. శని యొక్క విరోధాభాసం కర్కాటక లగ్నం కోసం. శని ధర్మం మరియు భాగ్య త్రికోణం నక్షత్రాన్ని పాలిస్తాడు. గురు మోక్ష త్రికోణాలను పాలిస్తాడు. ఇది శని గురువు కంటే ఎక్కువ శుభం ఇవ్వకుండా నిరూపిస్తుంది.
శని అంటే ఎప్పుడు చెడ్డదనే కాదు మనం చెప్పడం అన్నట్టు ఉద్దేశం. సో శని ధర్మ నక్షత్రం ధర్మం ఇస్తాడు, భాగ్యాన్ని ఇస్తాడు. త్రికోణ నక్షత్రం భాగ్య త్రికోణ నక్షత్రాన్ని పాలిస్తాడు కాబట్టి గురువు మోక్ష నక్షత్రాన్ని పాలిస్తాడు కాబట్టి ఇది శని గురువు కంటే ఎక్కువ శుభం ఇవ్వడానికి నిరూపిస్తుంది అన్నమాట. ఇది చెప్పండి. ధన్యవాదాలు.